నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో ఎటువంటి స్నానము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో బహుళపక్షానికి కూడా అంతే ప్రాధాన్యతను స్కాందపురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో ఎటువంటి స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది. స్కాంద పురాణం వైష్ణవ ఖండం ఏం చెప్తుందంటే, తతో దశగుణం పుణ్యాత్ సీతతోయే నిమజ్జనాత్, తతో శతగుణం పుణ్యాత్ బహిః కూపోదకే కృతం అంటుంది స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం. అంటే అర్థం ఏంటంటే, కార్తీక మాసంలో వేడి నీళ్లతో చేసే స్నానం కంటే చన్నీళ్లతో చేసే స్నానం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. చన్నీళ్లతో గృహంలో చేసే స్నానం కంటే నదిలో చేసే స్నానం ఇంకా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. నదిలో చేసేటటువంటి స్నానం కంటే ప్రత్యేకమైన దేవాలయ ప్రాంగణాల్లో ఉన్న పుణ్యతీర్థాలలో చేసే స్నానం ఇంకా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. దానికంటే కూడా నదీద్వయ సంగమ స్నానం అంటే రెండు నదులు కలిసే చోట చేసే స్నానం ఇంకా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. నదీద్వయ సంగమ స్నానం కంటే నదీత్రయ సంగమ స్నానం ఇంకా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంటే మూడు నదులు సంగమించే చోట కార్తీక మాసంలో ఒక్కసారి స్నానం చేసిన అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. స్కాంద పురాణంలో వైష్ణవ ఖండం ఏం చెప్తుందంటే, యస్మిన్నాస్తే హృషీకేశ తులాయాం గోష్పదోదకే తటాకకూపకుల్యానాం నిత్యం సన్నిహితో హరిహి అంటుంది స్కాంద పురాణం. అంటే అర్థం ఏంటంటే, కార్తీక మాసంలో ఆవు పాదమంత జలంలో కూడా హృషీకేశుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. అందుకే బావులలో కానీ, చెరువుల యందు కానీ, తటాకముల యందు కానీ, మంచినీటి సరస్సుల యందు కానీ ఎక్కడ స్నానం చేసినా సరే దామోదరుడుగా హృషీకేశుడుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అందుకే తటాకకూపకుల్యానాం జలేవా స్నానమాచరేత్ వినాగంగా వినాగోదా వినాతద్వ సరిద్వరాం తటాకకూపకుల్యానాం సుగంగామభివాదయేత్ అంటుంది స్కాంద పురాణం వైష్ణవ ఖండం. అంటే కార్తీక మాసంలో మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా సరే గంగా, గోదావరి లాంటి పుణ్య నదులను మనస్సులో స్మరించుకుంటూ స్నానం చేయాలి. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ పుణ్య నదులను స్మరించుకుంటూ స్నానం చేస్తే ఆ నదులన్నింటిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఇంకా స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండం ఏం చెప్తుందంటే, గంగా సర్వనదీశ్చైవ కృత్వా స్నానం సమాచరేత్ తతో అభివాదనం కుర్యాత్ సూర్యమండలగం హరిం కృత్వాం విష్ణు కథాం దివ్యం విప్రైస్సార్థం గృహం వ్రజేత్ అంటుంది స్కాంద పురాణం వైష్ణవ ఖండం. అంటే అర్థం ఏంటంటే, గంగా సర్వనదీశ్చైవ కృత్వా స్నానం సమాచరేత్ అంటే మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా సరే గంగా, గోదావరి లాంటి పుణ్యనదుల పేర్లన్నీ స్మరించుకుంటూ స్నానం చేశాక తతో అభివాదనం కుర్యాత్ సూర్యమండలగం హరిం సూర్యమండల అంతర్భాగంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని మనస్సులో స్మరించుకోండి. కృత్వాం విష్ణు కథాం దివ్యం విప్రైస్సార్థం గృహం వ్రజేత్ అంటే ఈ విధంగా సూర్యమండల అంతర్భాగంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకున్నాక విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, రావి చెట్టు కింద కార్తీక పురాణం పఠించడం చేస్తే కార్తీక మాసంలో సంపూర్ణమైన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అయితే నదులకు వెళ్ళి, నదీ తీరాలకు వెళ్ళి పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించలేని వాళ్ళు, గృహంలో కూడా తెల్లవారుజామున స్నానాన్ని ఆచరించలేని వాళ్ళకు కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండం ఒక ప్రత్యామ్నాయం చెప్పింది. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, కార్తికే మాసి కావేర్యాం యహ స్నానం కర్తుమిచ్చతి తావతా తే విముక్త్వాధో విష్ణు సాయుధ్యం ఆప్నుయాత్. ఇది స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పిన శ్లోకం. అంటే అర్థం ఏంటంటే, కార్తికే మాసి కావేర్యాం యహ స్నానం కర్తుమిచ్చతి ఎవరైతే కార్తీక మాసంలో నేను కావేరీ నదిలో స్నానం చేస్తున్నానని మనస్సులో స్మరించుకుంటేనే చాలు,
తావతా తే విముక్త్వాధో విష్ణు సాయుధ్యం ఆప్నుయాత్. వాళ్ళ పాపాలన్నిటి నుండి విముక్తిని పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి. గంగా గోదావరి లాంటి నదుల పేర్లు స్మరించుకుంటూ మీరు ఎక్కడైనా స్నానం చేయండి. అయితే ఏ స్నానాలు చేయలేని వాళ్ళు నేను కావేరిలో స్నానం చేస్తున్నానని మనసులో సంకల్పం చేసుకోండి. దానివల్ల సంపూర్ణంగా పుణ్యనదీ స్నానం కలిగి విష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో ఆకాశదీప దర్శనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అలాగే కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించి దానం ఇస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో, ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించి దానం ఇస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక ఆదేశం ప్రేరేపిస్తే వచ్చాను అన్నట్లుగానే ఉన్నాడు. ఒక ధర్మపరమైన ప్రవర్తనలో కనిపిస్తున్నాడు. నమృత్యు కేనచిద్భావ్య కస్యచిద్వా కదాచన దైవాధీనమిదం సర్వం జగస్థావర జంగమం. జగత్తు దైవాధీనం సుమా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్వవసోయన్న జీవోస్తి. ఆఖరికి ఒక వ్యక్తి తన వశంలో కూడా తానుండడు. ఒకటే మాట చెప్పారు, స్వవసోయం న జీవ అస్తి. ఏ జీవుడు కూడా తన వశంలో కూడా తానున్నాడు. మరి ఎవరి వశంలో ఉంటారు? స్వకర్మ వశగ సదా. వాడి కర్మకు అధీనుడై ఉంటాడు. ఒకటే, వాడి కర్మ వాడిని నడుపుతుందే తప్ప వాడిని వాడు కూడా నడుపుకోలేడు. ఎంతో అనుకుంటాం, బయలుదేరుతాం, అనుకోని అవాంతరం వస్తుంది. ఎవరక్కడ నడిపారు? అమ్మవారు అనడానికి లేదు, వీడి కర్మే, వీడి కర్మకు తగ్గ ఫలం ఇచ్చింది కనుక ఎవరు? స్వకర్మవశగ. ప్రతి వాళ్ళు వారి కర్మాధీనంలో వెళుతూ ఉంటారు సుమా. తత్కర్మ త్రివిధం ప్రోక్తం. ఉపదేశం ఇస్తున్నాడండి స్వయంవరం దగ్గర కూర్చుని. ఆ కర్మ మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది సుమా. సంచితం, వర్తమానంచ, ప్రారబ్ధంచ తృతీయకం. 3 రకాలుగా ఉంటుంది. సంచితము, వర్తమానము, ప్రారబ్ధము. ఇక్కడ వర్తమానం అది, తర్వాత ఆగామి అవుతుంది కనుక సంచిత, ఆగామి, ప్రారబ్ధములు 3 రకాలుగా ఉంటుంది. మొత్తం మీద ప్రపంచం 3 వల్ల నడుస్తుంది. కాల, కర్మ, స్వభావ 3. ఎంత వేదాంత విజ్ఞానం అంతా చర్చ చేస్తున్నాడు ఇక్కడ. కాలము, కర్మ, స్వభావం, ఇది తెలుసుకోవాలి. ఎవడి కర్మకి ఎప్పుడు ఏ పరిణమితి కావాలి అనే నియతి కాలంలో ఉంటుంది. నియతి అంటే నియమంగా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. కర్మకు బట్టి కాలం, కాలం బట్టి కర్మ. ఈ రెండిట్లో స్వభావం ఒకటి ఉంటుంది. మామిడి పండు విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తున్నది, అది స్వభావం. అది ఏ సమయంలో రావాలనేది కాలం. అది ఆ విధంగా రావాల్సిన సిస్టమ్ కర్మ. కానీ కాలకర్మ స్వభావముతో లోకమంతా నడుస్తున్నది. అందుకే నదేవో మానుషం హంతుం శక్త కాలాగమం వినా. దైవమైనా సరే ఆ కాలము వస్తేనే సంహరిస్తున్నది తప్ప హతం నిమిత్త మాత్రేణ హంతకాల సనాతన. అందుకే ఆ కాలమే ప్రతివారిని సమయం చూసి సంహరిస్తున్నది. లేకపోతే సర్వమును జయించాడు మహాపరాక్రమవంతుడు అనుకున్నాడు. ఇదివరకు ఎన్నో సింహాలను జయించాడు, రాజసింహాలను జయించినటువంటి మా నాన్న ఒకానొక సింహం చేతులు చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు చంపారు? ఎవరి చేతిలో ఉంది చెప్పు? మా తాత ఎలా పోయాడు? ఇవన్నీ కాలం బట్టి జరుగుతుంటాయి. అందుకు నాహం బిభేమి ధర్మిష్ఠాహ. అందుకు నాకు భయం అనేది లేదు. యుధాజిత్తు వల్ల నాకు భయం లేదు. ఎందువల్ల అంటే దైవమేవ పరమత్వా సుస్థితోస్మి. ఆ దైవం అనేది ఒకటి ఉందని చెప్పి నేను సుస్థితుడుగా ఉన్నాను. మనస్సు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాను నేను. మరి ఏం చేస్తుంది నీ మనస్సు? స్మరణం సతతం నిత్యం భగవత్యా కరోమ్యహం. నేను చేస్తున్నది మనసుతో ఒక్కటే, ఆ తల్లి పాదాలను నిరంతరం స్మరిస్తూ ఉన్నాను. అమ్మ ఎవరు? విశ్వస్య జననీదేవి కళ్యాణం సా కరిష్యతి. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి భక్తుడు. విశ్వస్య జననీదేవి కళ్యాణం సా కరిష్యతి. విశ్వమునకు తల్లి అయిన జగదంబ నాకు కళ్యాణమే చేస్తుంది. కళ్యాణం అంటే శుభం. కళ్యాణం ఎలాగూ చేయబోతుంది కానీ కళ్యాణం సా కరిష్యతి. పూర్వార్జితం విభోక్తవ్యం శుభేవా అశుభం తథా. శుభమైన అశుభమైన పూర్వంలో చేసుకున్న ప్రకారం జరుగుతోంది కనుక కేవలం ఈ వైరం అనేది ఒక నిమిత్తంగా ఉన్నది, కానీ దీనివల్ల ఏది సాధించలేమని నాకు అనిపిస్తున్నది. న తదాహం విజానామి వైరం శోకం భయం తదా. నాకు 3 లేవయ్యా అన్నాడు. ఇది బాగా గొప్ప మాట ఇది. వైరం, శోకం, భయం, ఈ 3 లేవు నాకు అన్నాడు. ఎందుకంటే భవానీ 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 అనేవారికి న మోహం న శోకం న పాపం న భీతి కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం భవానీ 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 త్రివారం అన్నారు కదా శంకర భగవత్పాదులు వారు. మరి అందుకే ఎంత గట్టిగా మాట్లాడేటువంటి వైరం లేదు అంటే ఒకడిపై శత్రుతాభావం ఉండకూడదు తెలుసుకోవాలి.
ఈర్ష్య చేతగా నా అసూయతో కానీ వాడు నా శత్రువు అనే భావం లేదు ఇతనికి తెలుసుకోవాలి. యుధాజిత్తుకి ఇతరిపై శత్రుతాభావం ఉంది కానీ యుధాజిత్తు నేను శత్రువు అనుకోవట్లేదు, యుధాజిత్తుని జయించాలని కూడా అనుకోవట్లేదు. ఒక యోగి, ఒక జ్ఞాని, ఒక మహాత్ముడు, పండిన మనస్సు కలిగిన వాడు, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకని వైరము లేదు, భయము లేదు, శోకము లేదు, మూడు లేవు. ఇంకేం కావాలండి? అవతల వాడితో వైరమే లేకపోతే ఇంకా భయం ఎక్కడుంటుంది? శోకం అంతకంటే లేదు. మూడు లేవు నాకు. నిశంకమిహ సంప్రాప్త, అంతేకాదు సందేహము లేదు. అది గొప్ప మాట, అన్నిటికంటే గొప్ప లక్షణం అదండి. ఎన్ని చేసిన సందేహం ఉంటే సంశయాత్మ వినస్థితి అన్నాడు. అదే నిశంకం, సందేహం లేకుండా ఇక్కడికి వచ్చాను అది చెప్పి, పైగా ఏకాకి ద్రష్టుకామోహని వచ్చింది, స్వయంవరం చూడాలని వచ్చాను, అమ్మవారు ప్రేరేపించి వచ్చాను. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందా అది అమ్మవారి ఇష్టము అని చెప్పెట్ట. ఈ లోపల రేపు స్వయంవరానికి అన్ని ఏర్పాట్లు చేసేమో అని చెప్తే ఈ తల్లి చెప్తున్నది, నేను స్వయంవరానికి రాను అన్నది. గట్టిగా చెప్పింది. ఎందుకంటే నేను దండ పట్టుకుని వచ్చినప్పుడు ఒక్కొక్కరు నన్ను ఎలా చూస్తారు, ఈమె నన్ను వరిస్తే బాగుండు అని చూస్తారు. నాకు ఎవరూ తెలియకపోతే అందులో ఎవరినో చూసి నేను వరించుతాను, కానీ నా మనస్సు ఎప్పుడు ఆయన వరించింది. అతడిని నా పతి అనే మనసుతో భావించినప్పుడే నేను ఆయన పత్ని అయిపోయాను. ఆ పత్ని వ్రతాన్ని నేను అప్పటి నుంచి పాటిస్తున్నాను. గొప్ప లోతైన మాట అండి. నేను పతివ్రతను. పతివ్రత అయిన స్త్రీ ఇతర పురుషుల మధ్య నిలబడితే ఇతర పురుషులు ఈమె నాకు దక్కాలి అని కోరుకుంటే ఆమె వారకాంతే అవుతుంది అన్నది గొప్ప మాట. చూడండి ఆ మాట ఎంత లోతుగా చెప్తుంది. వారస్త్రీ విపణవు గత్వా యథా విక్షవరాన్ స్థితాను. స్వయంవరంలో నిలబడిను. నేను తెలుగు చేశాను విపణం, శబ్దములన్నీ అక్కడ వాడినవే. ఎంత గొప్ప తల్లి చూడండి. సాధ్వి అంటే ఇది. వరించిన తర్వాత మరో పురుషుడి దృష్టి నా మీద పడకూడదు. అందుకని మీరు మధ్యలో నడవను, పత్నీవ్రతంలోనే ఉన్నాను. పైగా సుదర్శనో మయా పూర్వం వృత, ఎప్పుడూ అతను నేను వరించాను. అందుకు ఒక్క మాట చెప్తున్నాను నాన్న, నువ్వు చక్కటి సుముహూర్తం నిర్ణయించి మా ఇద్దరికి వివాహం చేసి చాలా సంతోషం అన్నది. ఇక్కడ ఇంకా ఏం చేస్తాడు? మరుసటి రోజు ఈ తల్లి చెప్పిన మాటలు యోగ్యంగా భావన చేసి సభకు వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, మీ అందరి కాళ్ళ మీద పడి దండం పెడుతున్నాను అన్నాడు. ఇక్కడ మొట్టమొదట మూర్ధనాపతామి పాదేషు, నేను మీ పాదాల మీద పడి దండం పెడుతున్నాను. మీ అందరినీ స్వయంవరానికి పిలవడం, అన్ని ఏర్పాట్లు చేయడం అనేది చేశాను, కానీ మా అమ్మాయి మనస్సు తెలుసుకోక నేను ఈ విధంగా చేసినందుకు మీరు నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను మన్నించండి. మీకు అన్ని మర్యాదలు చేస్తాను, కావాలంటే నా రాజ్యం కూడా మీకు ఇస్తాను. రత్నములు ఇస్తా, వస్త్రములు ఇస్తా, ఏనుగులు ఇస్తాను, ఏవి కావాలంటే సంపదలన్నీ ఇస్తాను. అంతేకాదు నా కూతుర్ని మీ కూతురు అనుకుని ఆశీర్వదించి వెళ్ళండి అన్నాడు. ఎంత గొప్ప మాట. ఆశీర్వదించి వెళ్ళండి అనగానే అందరికి ఒక్కమారు మహాకోపం వచ్చింది. అందరికీ అంటే అందులో కొందరు అనుకున్నట్ట ఆమె ఎలాగూ వరించింది అతన్ని, కానీ మనం పెళ్లి చూసి ఆశీర్వదించి వెళ్ళిపోదాం అనుకున్నట్టు కొందరు యోగ్యులు, సాత్వికులు, ఉత్తములు. కొందరు ఏమీ అనకుండా ఊరుకున్నట్ట. వీడు మాత్రం ఊరుకోలేకపోయాడు. ఎవరు? యుధాజిత్తు లేచి అంటున్నాడు, ఏం నీకు ఎలా కనబడుతున్నా మేమందరం? శూరులమైన బలవంతులమైన మేమందరం చేతకాని వాళ్ళ కనబడుతున్నామా? నీ కూతురికి ఒక రాజ్యహీనుడు, శౌర్యహీనుడు, రాజ్యభ్రష్టుడు వరుడుగా లభించాడా? ఒకవేళ నీ కూతురికి బుద్ధి ఉందో లేదో కానీ నువ్వు బుద్ధి చెప్పొద్దయ్యా, నువ్వేం తండ్రివి? ఒకవేళ నువ్వు కానీ స్వయంవని ఏర్పాటు చేయకపోయినా, లేదా మీ అమ్మాయిని మా అబ్బాయికి వివాహం చేయకపోయినా నిన్ను ముందు చంపుతాను సుమా. అహం త్వాం హన్మి పాపిష్టం తథా పశ్చత్ సుదర్శనం. ముందు నిన్ను చంపుతా, తర్వాత సుదర్శనుని చంపుతాను. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, కార్తీక దామోదరాయ నమః. కమలాక్షుడైనటువంటి శ్రీహరిని కమలాలతో పూజ చేసేటువంటి వారి ఇంట కమలవాసిని అయినటువంటి మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. శ్రీహరిని తులసి దళాలతోనూ జాజి పూలతోనూ పూజించిన వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు. మారేడు దళంతో పూజ చేసేటువంటి వారు మరి పుట్టరు. పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడాను మారేడు దళాలతో పూజ చేస్తూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ
మారేడు దళాలతో పూజ చేస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అని శాస్త్రం. మారేడు వృక్షం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఎవరైతే మారేడు వృక్షం దగ్గర చెంబెడు నీళ్లు పోసి పసుపు కుంకుమ చల్లి దీపారాధన ఆచరిస్తారో వారు శివార్చన చేసినటువంటి ఫలితాన్ని పొంది తీరుతారని కూడా శాస్త్రం. అందుచేత మారేడు కాయలో ఉన్న విభూతిని చక్కగా చేతిలోకి వేసుకొని కొద్దిగా నీటి చుక్క వేసి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో జపిస్తూ రాసుకుంటే చాలు సకల అనారోగ్యాలు కూడా పటాపంచలైపోతాయి. ఆరోగ్యప్రదమైనటువంటి తత్వాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. ఈ కార్తీక మాసంలో సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:39 తిథి పాడ్యం మధ్యాహ్నం 2:55 వరకు. నక్షత్రం భరణి ఉదయం 6:33 వరకు. కృత్తిక రాత్రి 10:37 వరకు. వ్యతిపాత ఉదయం 7:04 వరకు. వర్జం సాయంకాలం 5 గంటల నుంచి 6:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:52 వరకు. మరల మధ్యాహ్నం 2:38 నుంచి 3:23 వరకు. అమృతకాలం రాత్రి 1:22 నుంచి 2:45 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:15 నేటి విశేషం ప్రత్యేక పద్మక యోగం. పుష్కర క్షేత్రంలో త్రిపుర దీపం భగవంతునికి సమర్పించడం అనేటువంటిది అత్యంత సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగనే ఈరోజు గురువారం కావడం వలన గురువారం రోజున మనం దత్తాత్రేయ స్వామిని అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయం, ముఖ్యంగా లౌకిక ఘటనలను లోకంలో జరుగుతున్న వాటిని చూస్తూ వాటి నుంచి జ్ఞానాన్ని సంపాదించేటువంటి ప్రజ్ఞ, ధార్మిక మార్గంలో ధనం సంపాదించేటువంటి ప్రజ్ఞ, దాన్ని రక్షించే ప్రజ్ఞ, దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రజ్ఞ, సంపదలను అనుభవయోగ్యంగా మలచుకునేటువంటి జ్ఞానం సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి. అందులో నేను ఇంతకుముందు అమ్మవారి నాసాదండం గురించి ముత్యం గురించి అన్వయం చేసినప్పుడు ఆ ఊపిరి ప్రస్తావన వచ్చిందా లేదా? ఊపిరి, అమ్మవారి ఊపిరియే వేదమైంది.
అందుకే శృతి సీమంత సింధూరీకృతపాదబ్జధూళిక. ఆ శృతి రూపిణి ఆ వేదం ఏం చేస్తుంది అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ పాదములకు నమస్కారం చేస్తుందిట. ఆ వేదములకు పాపట ప్రారంభ స్థానంలో ఉండేటటువంటి సింధూరం అమ్మవారి పాదముల మీద బొట్టుగా అలంకృతమవుతుంది. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని కీర్తిస్తారు ఆవిడ 16 అక్షరాల నామం. అటువంటి వేదము ఏది ఉన్నదో అది మాత్రమే ఇది ధర్మం, అది అధర్మం. వేదం చెప్పిందంటే అమ్మవారు చెప్పింది అని అర్థం. అమ్మ అన్నం పెట్టి ఎలా చెప్పిందో అలా చెప్పింది. అమ్మ నాకు చెప్పింది, మా అమ్మ జగజ్జనని లోకమునకంతటికీ చెప్పింది. మిగిలిన వాటికి ఒకటే ధర్మం. మనుష్యులకు ధర్మం నిరంతరం మారుతుంది. రాత్రి అయితే పడుకోవడం ధర్మం, తెల్లవారితే భగవదారాధన ధర్మం, మధ్యాహ్నం అర్ధార్జన ధర్మం, సాయంకాలం భగవంతుని యొక్క స్తోత్రం, భగవంతుని యొక్క గుణ సంకీర్తనం ధర్మం. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. కాబట్టి ధర్మము మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటిది ధర్మము చెప్తుంది. ఆ ధర్మాన్ని మీరు బాగా పట్టుకున్నారనుకోండి, ఏది చేసినా ఇది ధర్మమా అదొక్కటే చూసుకుంటున్నారు. ఆ చట్రంలో పడుతుందా, ధర్మం అన్న చట్రంలో పడుతుందా, చేసేయి. ధర్మచట్రంలో ఇమడినది పాపమునకు కారణం, ధర్మచట్రంలో ఇమిడినది విడుదలకు కారణం. చేసి విడుదలే. అదేమిటండి మరి అది చేస్తే కట్టు, ఇది చేస్తే విడుదల ఎందుకు అవుతుంది అంటే ధర్మచట్రంలో ఇమడినది కట్టు, ధర్మచట్రంలో ఇమిడినది విడుదల. రెండు అంతే. తాడే తీసుకొచ్చి ఇలా వేశాను, కట్టు, ఇలా అన్నాను, విడుదల. అంతేగా, నా చేయి తిప్పడాన్ని బట్టి కట్టు, విడుదల. ధర్మచట్రంలో ఇమడనిది చేశాను, కట్టు, పాపం. ధర్మచట్రంలో ఇమిడినది చేశాను, విడుదల. అదే జ్ఞానమునకు మోక్షమునకు కారణమే. అటువంటి ధర్మాన్ని పాటిస్తుండగా ఒడుదుడుకులు వస్తుంటాయి అప్పుడప్పుడు. అంత ధర్మాత్ముడి చేతకాని వాళ్ళ కనపడతాడు కొంతమందికి. అప్పుడు ఆయన ధర్మం 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 అని పట్టుకు తిరుగుతుంటాడండి. అంటే ఆఖరికి ఆయనకి ఓ రోజున విసుగొస్తుంది. అదో పరీక్ష ఉంటుంది. విసుగొచ్చి ఏమిటండి ధర్మాన్ని పట్టుకుని ఏమిటి సాధించాను బాబు, ఇంకా ఈ ధర్మం వద్దు, ఈ శాస్త్రాలు వద్దు, ఈ పుణ్యాలు వద్దు, ఈ స్తోత్రాలు వద్దు, నా చిత్తం వచ్చినట్టు నేను చేస్తా అంటాడు. కానీ మళ్ళీ అప్పుడే పూర్వుల యొక్క చరిత్రలు పరిశీలిస్తాడు, పెద్దల యొక్క చరిత్రలు చూస్తాడు. రాముడు ఎంత కష్టపడ్డాడు, హరిశ్చంద్రుడు ఎంత కష్టపడ్డాడు, ధర్మరాజు ఎంత కష్టపడ్డాడు, ఎంతమంది పెద్దలు ఎంత శక్తివంతులయ్యుండి ధర్మాన్ని పట్టుకుని కష్టపడి కూడా ఊంచుకుని ఎంత కీర్తి సంపాదించారు, చివరికి ఎలా విజయం సాధించారు. కాబట్టి నేను ధర్మాన్ని వదలనంటాడు. అంటే ఒడుదుడుకులు వచ్చినప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అన్నం ఇవ్వడమే కాదు, చేయూతనిస్తుంది, ధర్మాన్ని పట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. దాన్ని బాగా పట్టుకుంటే కదండి రక్షించేది. దాన్ని వదిలేస్తే, చేతిలో కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది, అప్పుడే చేయి జారిపోయింది కర్ర, ఎందుకు పనికి వస్తుందని ఇంకా కుక్క మీద పడిపోతుంది. అప్పుడే కర్ర బాగా పట్టుకుని ఇలా తిప్పాడు, కుక్కటు పారిపోయి. ఎప్పుడు బాగా పట్టుకోవాలో అప్పుడు బాగా పట్టుకునేటట్టుగా అనుగ్రహించగలిగిన తల్లివే అమ్మా నువ్వు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అగ్నిదేవుడు ఆ శాపాన్ని విని భగ్గున మండిపోయాడు, విపరీతంగా కోపించాడు. భృగు మహర్షితో, మహర్షి, ఏమిటి అన్యాయం? నన్ను ఇలా శపించవచ్చా? నేనేం తప్పు చేశానో చెప్పు. ఎందుకింత పని చేశావు? ధర్మం కోసమే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. అది తప్ప? పక్షపాతం లేకుండా సత్యాన్నే చెబుతూ నేను అట్లా ఉంటాను కదా, అగ్ని కదా నేను. ఇది తప్ప? చెప్పు. పృష్టో హి సాక్షి యస్సాక్ష్యం జానానోన్యథా వదేత్
సపూర్వానాత్మన సప్త కులేఘన్యాత్ తథా పరాన్. సాక్షిగా ఉన్నవాడిని సాక్ష్యం అడిగితే అతడు తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెబితే నశిస్తాడు. అతడు నశించటమే కాకుండా అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా నాశనమవుతాయి. పని యొక్క రహస్యం తెలిసి కూడా చెప్పినవాడు ఎలాంటి పాపాన్ని పొందుతాడు అంటే, ఓ పుణ్యాత్ముడా దీని గురించి చెప్పు అని ఒకడు తెలిసిన వాడిని అడిగితే ఆ తెలిసిన వాడు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పితే ఘోరమైన పాపాన్ని పొందుతాడు. నేను కూడా శపించగలను, కానీ నీకు శాపం ఇవ్వను. ఎందుకంటే బ్రాహ్మణులు నాకు పూజ్యులు. నీకు తెలిసిన విషయాన్నే చెబుతున్నాను విను. యోగ బలంతో నేను అనేక రూపాలు ధరించి ఉంటాను. ఆహ్వనీయ, గార్హపత్య, దక్షిణాగ్ని అనే 3 అగ్నులుగా ఉంటాను. నిత్యాగ్నిహోత్రాలలో ఉంటాను. గొప్ప యజ్ఞాలలో ఉంటాను. నాలో హోమం చేయబడే హవిస్సులతో దేవతలు తృప్తి చెందుతారు, పితృదేవతలు తృప్తి చెందుతారు. అందుచేత నన్ను దేవతలకు పితృదేవతలకు ముఖం అని పిలుస్తూ ఉంటారు. మీరు అందుకని అగ్ని చూడండి, మీరు వంట చేసే అగ్ని ఎర్రగా ఒకే మాదిరి ఉన్నప్పటికి కూడా దాంట్లో తేడా ఉంటుంది. అట్లే మామూలు పొయ్యిలో ఉండే అగ్నిని చూడండి, అది కూడా వేరే రకంగా ఉంటుంది. అట్లే శరీరం కాల్చేటువంటి ఒక అగ్నిని చూడండి, అది విచిత్రంగా, అది వేరే కలర్గా ఉంటుంది. అదేవిధంగా అగ్నిహోత్రుడు చేసేటువంటి హోమకుండంలో చేసేటువంటి మంత్రపూర్వకంగా చేసే అగ్ని చూడండి మీరు, ఎంత సౌమ్యంగా ఉంటుందో, ఎంత ఆనందంగా మాట్లాడేటట్టుగా ఉంటుంది. మీరు గమనించండి, ఒకే అగ్ని ఎన్ని రూపాలుగా ఉన్నాయి. అదే ఒక అడవిని కాల్చేటప్పుడు అగ్ని చూడండి, అది ఒక విచిత్రంగా ఉంటుంది. అంటే అదే అగ్ని ఎర్రగా ఉంటుంది, కానీ దాని రంగులు తేడా ఉంటుంది. అట్లే ఏదన్నా ఒక ఇల్లును కాల్చేటప్పుడు చూడండి, భూకంపం వచ్చినప్పుడు ఆ అగ్ని తేడాగా ఉంటుంది. అట్లనే భూకంపం వచ్చినప్పుడు పైనుంచి ఎగిరిచిపడేటువంటి మంటలు అది చూడండి మీరు, అది విచిత్రంగా ఉంటుంది. అట్లనే ఒక ఫ్యాక్టరీ అంటకపోయినప్పుడు ఆ గ్యాస్తో వచ్చేటువంటి మంటను చూడండి, అది ఒక విచిత్రంగా నల్లగా అగ్ని విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ ఒక రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు మంత్రపూర్వకంగా వచ్చినటువంటి అగ్ని ఒళ్ళు పులకరిస్తుంది చూడండి. అందుకే మనము గణపతి హోమం, చండీ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం అనేటువంటిది, నవగ్రహ హోమం, మన గణపతి హోమం పొద్దున పూట మనం చేస్తున్నాం కదా, ఆ గణపతి హోమం రంగే వేరేగా ఉంటుంది. పవమాన హోమం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, శివుడి హోమం ఋగ్వేదంలో చెప్పింది, ఆ రంగే వేరే ఉంటుంది. సహస్రమోదక హోమం ఆ రంగే వేరే. అందుకని అగ్నికి అనేక రూపాలు, అగ్ని అయినప్పటికీ కూడా ఎంత విచిత్రం. దేవతలకు పితృదేవతలకు ముఖం అని పిలుస్తూ ఉంటారు నన్ను, నా నుంచినే ఆహారం అందిస్తూ ఉంటారు అన్నాడు అగ్నిదేవుడు. ఈ సందర్భంలో చెప్పబడిన విశేషాన్ని తెలుసుకుందాం. దేవతలకు సమర్పించే అన్నాదులను హవ్యాలు అంటారు, పితృదేవతలకు సమర్పించే అన్నాదులను కవ్యాలు అంటారు. ఈ 2 అగ్నిదేవుడి ద్వారానే వారికి అందుతాయి. అందుకే అగ్నిదేవుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, లోకాలకు మేలు చేసే నాకు శాపమిచ్చి లోకాలన్నిటికీ కీడు చేశావయ్యా. దేవతలకు పితృదేవతలకు నా వల్లనే ఆహారం అందుతుంది కదా, అటువంటి పవిత్రుడైన నేను సర్వభక్షకుడినై అపవిత్రుడనైపోతే ఎలా? కర్మలు ఆగిపోతాయి, లోపం సంభవిస్తుంది. అప్పుడు
లోక గమనమే సాగదు అని తన రూపాన్ని ఉపసంహరించాడు. కొంచెం మనసు కష్టమైపోయింది అగ్నికి. సర్వభక్షకుడు అంటే అన్ని తినాలి, అర్థం చేసుకోండి, అన్నీ కాల్చాల. అప్పుడు మనసు కష్టమైపోయి తన యొక్క తేజస్సును ఉపసంహరించుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ప్రపంచంలోని దీపాలన్నీ ఆరిపోయాయి. యజ్ఞాలు లేవు, వంటలు లేవు, అన్ని పనులు ఆగిపోయాయి. ఎక్కడ కూడా పొగ సెగ లేకపోయేసరికి ప్రజలందరూ తల్లడిల్లిపోయారు, ఎంతో బాధపడ్డారు. మహర్షులను ప్రార్థించారు. మహర్షులకు కంగారు పడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి కాపాడమని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. త్వం పవిత్రం సదా లోకే సర్వభూత గతిశ్చ, నువ్వు లోకాలలో నిత్య పవిత్రుడివి, సర్వభూతాలకు గతి అయి ఉన్నావు. యథా సూర్యాంశుభి స్పృష్టం సర్వం శుచి విభావ్యతే తథా త్వదర్చిర్ నిర్దగ్ధః సర్వం శుచి భవిష్యతి. సూర్యకిరణాల స్పర్శ తగిలిన సమస్తము శుచిగా భావించబడిన విధంగా నీ జ్వాల చేత దగ్ధమైన సర్వము శుచి అవుతుంది. నీ తేజస్సుతో ఋషి శాపాన్ని నిజం చెయ్యి. భృగు మహర్షి నిన్ను సర్వభక్షకుడు వైపు అన్నాడు, అయినా నువ్వు పవిత్రుడివే అవుతావు. మునివాక్కు వ్యర్థం కాదు, నీ పవిత్రతకు లోపం రాదు. పవిత్రుల్లో నువ్వే మొదటి వాడివి, యోగ్యులలో నువ్వే పరమ యోగ్యుడివి అన్నాడు. అగ్నిదేవుడు సంతోషించాడు, బ్రహ్మదేవుడి మాటను అంగీకరించాడు. దేవతలు, మహర్షులు, ప్రజలు సంతోషించారు. శాపం వల్ల కలిగిన పాపం తొలగిపోయి అగ్నిదేవుడు ప్రకాశించాడు. ప్రపంచంలోని దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి. లోకానికి పోయినటువంటి ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కర్మలు సాగిపోయాయి. అందరూ తృప్తిగా ఉన్నారు. దీనినే అగ్ని శాపానికి సంబంధించిన కథ అంటారు. పులోమ రాక్షస సంహార కథ అంటారు. చవనని జననఘట్టము అని కూడా అంటారు. ఇంతటితో 7వ అధ్యాయం పూర్తయింది. ఇందులో ఋషి వాక్కుకు తిరుగులేదు అని తెలుపబడింది. సదాపూజ్యుడైన అగ్ని యొక్క ప్రాముఖ్యత, ఘనత చెప్పబడ్డాయి. యజ్ఞయాగాది కర్మల ద్వారా అగ్నిదేవుని పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి. ఋషులను పూజించండి, గౌరవించండి అని కూడా ఈ కథలోని నీతి బోధిస్తుంది. ఇక రురుడి కథ. ఇక ఈ 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో రురుడి కథ చెప్పబడింది. రురుడి కథ జీవహింస మహాపాపం అనే నీతి ఇందులో చెప్పబడింది. అంటే ఎప్పుడో మన వాళ్ళు చెప్పేశారు జీవహింస మహాపాపం అని. సూతుడు ఇలా చెప్పాడు, ఓ శౌనక, సుకన్య చౌనలకు ప్రమతి అనే కుమారుడు పుట్టాడు. ఆ ప్రమతికి అప్సరస అయినటువంటి ఘృతాచికి రురుడు పుట్టాడు. ఆ రురుడు ప్రమధ్వరలకు శునకుడు పుట్టాడు. అతడి పుత్రుడే నువ్వు. శునకుడి పుత్రుడు కావటం వల్ల శౌనకుడు అని పిలువబడ్డావు. సరే, రోరూడి కథను చెప్తున్నాను విను. పూర్వం స్థూలకేశుడనే గొప్ప ఋషి ఉండేవాడు. కథ వినండి. అతడు గొప్ప తపశ్శాలి, విద్యావంతుడు. సమస్త ప్రాణులకు మేలు కలగాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు. ఆనాటి కాలంలో పండితులు స్వార్థాన్ని చూసుకునేవారు కాదు, లోకక్షేమాన్ని కోరుకునేవారు, నిస్వార్థంగా ఉండేవారు. ఆ కాలంలో గంధర్వుడైన విశ్వవసువుకి, అప్సరస అయిన మేనకకి ఒక కూతురు పుట్టింది. ఇది చాలా కథలు వస్తుంటాయి, జ్ఞాపకం పెట్టుకోవాలి మనము. మేనక స్థూలకేశ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో గల నదీ తీరంలో బిడ్డను పెట్టి వెళ్ళిపోయింది. మహర్షి ఆ బిడ్డపై దయ తలచాడు.
తానే తండ్రి అయి పెంచి పెద్ద చేశాడు. ఆ పిల్లకు ప్రమద్వర అని పేరు పెట్టాడు. ఆమె బుద్ధిలోనూ రూపంలోనూ గుణాల్లోనూ శ్రేష్ఠురాలు. ఒకనాడు ఆ అతిలోక సుందరిని రురుడు అనే మునికుమారుడు చూసి మోహించాడు, ప్రేమించాడు. తండ్రి అయినటువంటి ప్రమతికి ఆమెని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. ప్రమతి స్థూలకేశుడితో మాట్లాడాడు. పెళ్లి కుదిరింది. పెద్దలు ఉత్తర పల్గొని నక్షత్రంలో వారిద్దరికీ పెళ్లి చేయాలని ముహూర్తం కూడా నిశ్చయించారు. ఏదీ తాపత్రయం కాలేదు. బాగా నిశ్చిత తాంబూలాలంతా పుచ్చుకున్నారు. అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. బంధువుల సందడి మొదలైంది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. అంతలో ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది. పెళ్ళి ఇంకా కొద్ది రోజులు ఉంది అనగానే, కొద్ది రోజులు, ఒక 5 రోజులు 6 రోజులు అనగానే ప్రమద్వర చెలికెత్తలతో కలిసి అడవికి వెళ్ళి ఆడుకుంటుంది. ఆ దారిలో ఒక పెద్ద సర్పం పడుకొని నిద్రపోతుంది. ప్రమద్వర దాన్ని చూడలేదు. ఆడుకుంటూ దాన్ని కాలితో తొక్కింది ఒక్కబారి. ఆ పాము బుస్సమని పైకి లేచి కస్సుమని కాటేసింది. వెంటనే ప్రమద్వర అక్కడే కుప్పగూలిపోయింది. పాము గరిచింది. ఆమె శరీరం రంగు మారిపోయింది. ఆమె కాంతి కోల్పోయింది. అంతవరకు చక్కని చుక్కగా ఉన్న ఆమె మరణించిన తరువాత చూడలేని విధంగా వికృత రూపిణి అయిపోయింది. ఆమె అయ్యయ్యో అంటూ చెలికెత్తలు, అమ్మో అంటూ పక్కలో ఉండే చెలికెత్తలంతా అక్కడి నుంచి పారిపోయారు. వారి ద్వారా ప్రమద్వర మరణించిన వార్త మునులందరికీ తెలిసిపోయింది. అందరూ కంటతడి పెట్టారు. స్థూలకేశుడు అక్కడికి వచ్చి బోరుమన్నాడు. స్వస్థాత్రేయుడు, మహాజానువు, కౌశికుడు, శంఖమేఘనుడు, ఉద్దాలకుడు, ఖటుడు, శ్వేతుడు, భరద్వాజుడు, కౌణకుత్స్యుడు, అర్షిణేషుడు, గౌతముడు, రురుడితో కలిసి ప్రమతి ఇంకా ఇతర మునులు అందరూ అక్కడికి వచ్చి రోధించారు. చాలామంది ఉన్నారు. ఎన్ని పేర్లో! ఓహో, ఇటువంటి పేర్లు పెడితే నోరే తిరగదులేండి. రురుడు మాత్రం అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయాడు. తాను ప్రేమించిన యువతి మరణించేసరికి రురుడి హృదయం ముక్కలైపోయినట్లుగా అయిపోయింది. పాపం, అతడి రోదనకు రాళ్ళు కూడా కరుగుతున్నాయా అన్నట్లుగా చలించాడు. అయ్యో నా ప్రియురాలా, నిన్ను రక్షించేవారే లేరా అని గట్టిగా రోదించాడు. మాతృవేత్తలారా, మహావైద్యులారా, నా ప్రేయసిని బ్రతికించండి, ప్రాణభిక్ష పెట్టండి అని గట్టిగా అరిచాడు. నేనే కనుక దానం చేసిన వాడినైతే, తపస్సు చేసిన వాడినైతే, గురువులకు పూజించిన వాడినైతే, గురువులను నేను పూజించేవాడినైతే ఆ పుణ్యంతో నా ప్రమద్వర జీవించుగాక. నేను జన్మించింది మొదలు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే, బ్రహ్మచర్యం మొదలైన వ్రతాలు ఆచరించినట్లయితే నా ప్రమద్వర జీవించుగాక. కృష్ణే విష్ణో ఋషికేశే లోకేశే సుర విద్విషి, లోకేశే సుర విద్విషి, యది మే నిశ్చలా భక్తి మమ జీవతు సా ప్రియా. అసురాంతకుడు, జగదీశ్వరుడు, ఇంద్రియాధిపతి, సర్వవ్యాపకుడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణుని యందు నాకు గనుక నిశ్చలమైన భక్తి ఉంటే నా ప్రియురాలైన ప్రమద్వర జీవించుగాక అని ప్రార్థించాడు. అప్పటికప్పటికే ఒక దేవదూత వచ్చింది అక్కడికి. వచ్చి ఇట్లా అన్నది, ఓ ధర్మాత్మ రురు, ఈమెకు ఆయువు తీరిందయ్యా, కనుక దుఃఖించకు, మనస్సులో కోపించకు. ఈమె బ్రతకటానికి నేను ఒక ఉపాయం చెబుతున్నా, అంతే కావలసింది కదా ఉపాయం. అది నీ చేతుల్లోనే ఉంది.
ఆ ప్రకారంగా చేస్తే నీ ప్రియురాలు ఇప్పుడే బ్రతుకుతుంది అన్నాడు. రురువు అంతే కదా కావలసింది. రురుడు ఆశపడుతూ, ఓ దేవదూత, చెప్పు, ఏది ఏమైనా కానీ చేస్తాను, నా ప్రమద్వరను బ్రతికించుకుంటాను అన్నాడు. అప్పుడు ఆ దేవదూత, రురు, నీ ఆయస్సులో సగం ఆమెకివ్వు, నీ భార్య బ్రతుకుతుంది అన్నాడు. రురుడు వెంటనే తన ఆయస్సులో సగం దారబోసి, నా ప్రమద్వర జీవించుగాక అన్నాడు. వెంటనే దేవదూత పరలోకానికి వెళ్ళి అక్కడ గంధర్వరాజైనటువంటి విశ్వావసువును వెంట పెట్టుకొని యమధర్మరాజు వద్దకు వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ యమధర్మరాజును ప్రార్థించగా ఆయన ఇలా అన్నాడు, ఓ దేవదూత, నీకు కనుక ఆ ప్రమద్వర బ్రతకాలని ఉంటే రురుడి ఆయస్సులో సగం ఆయస్సును పొంది ఆమె జీవించుగాక అన్నాడు. అంతే, భూలోకంలో ప్రమద్వర జీవించింది. నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుంది. రురుడికి సగం ఆయస్సు తగ్గింది. అందరి ముఖాలు వికసించాయి. అందుకంటే యమధర్మరాజు ఆశీర్వదించాడు, చేశారు. అందుకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు కదా. మళ్ళీ పెళ్లి సందడి మొదలైంది. అనుకున్న రోజున అనుకున్నట్లుగా వారికి పెళ్లి అయిపోయింది. కానీ తన ప్రేయసికి జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని మాత్రము రురుడు మర్చిపోలేకపోయాడు. నాగజాతిపై పగబట్టాడు. పెద్ద కర్ర పట్టుకొని అడవులో తిరుగుతూ కనిపించిన పామునల్లా బలంగా కొట్టి చంపాడు. అంతే, ఇంకా పిచ్చివాడైపోయాడు. చంపడమే పని. ఒక రోజున ఒక పొదలో వెతుకుతూ ఉండగా రురుడికి డుండుభ జాతికి చెందినటువంటి 2 తలల గల ఒక ముసలి పాము కనిపించింది. రురుడు దానిని చంపాలని కర్రను పైకెత్తాడు. అంతలో ఆ డుండువం ఇలా అంది. ఆ డుండువం అనేటువంటి 2 తలల నాగుపాము, నా పరాధ్యామితే కంచిత్ అహమద్య తపోధన సంరంభాచ్చ కిమర్థం మాం అభిహంసి వృషాన్వితః. ఓ తపోధన, నేనిప్పుడు నీకేం అపకారం చేశాను? కోపంతోనూ ఆవేశంతోనూ నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అంది. రురువు పాము మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యపోతూ, అయ్యా, నా ప్రాణంతో సమానమైన భార్యను ఒక పాము కరిచింది. అప్పటినుంచి కనిపించిన పామును చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేశాను. ప్రపంచంలో సర్పజాతే ఉండకూడదు. సర్పజాతి నాశనానికే నేను కంకణం కట్టుకున్నాను అన్నాడు. అప్పుడు డుండుభం, ఓ బ్రాహ్మణుడా, మానవులను కరిచే పాములు వేరు, పాములాంటి ఆకారంలో ఉన్న డుండుభాలు వేరు. 2 తలలు, 3 తలలు, 4 తలలు ఉండేటువంటి పాములు కరచవు. అవి ఆశీర్వదిస్తాయి. కరిచే పాములు వేరుగా ఉంటాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.